అయితే మొన్ననే ఒక టీచర్ అరెస్ట్ అయింది గుర్తుంది కదా మహారాష్ట్రలో. తన స్టూడెంట్ అయినటువంటి 10th క్లాస్ పిల్లోడితో తన సెక్స్ వాంఛలకు వాడుకుంది అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఎగ్జామ్స్ అయ్యే వరకు ఆగి ఎగ్జామ్స్ అయిపోయాక కంప్లైంట్ ఇవ్వడం. ఎందుకంటే ఆ తర్వాత కూడా ఇంటికి తన పని మనిషిని పంపించి అబ్బాయిని రమ్మనమని చెప్పడంతో అబ్బాయి ఆరోగ్య పరిస్థితి అది చూసి తల్లిదండ్రులు కనుక్కుంటే అబ్బాయి ఇట్లా చెప్పాడు, తనతో తన టీచర్ ఇట్లా సెక్స్ చేయించుకుంటుందని. దాంతో కేసు పెట్టడం, ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది కదా. ఈ అంశం మీద ఇప్పుడు కోర్టు ఆమెకి బెయిల్ ఇచ్చింది. ఏమని అంటే కాన్సెప్చువల్ రిలేషన్షిప్ అంటే ఇష్టపూర్వకమైనటువంటిదే జరిగింది. వాస్తవంగా అయితే కనుక ఇప్పుడు మొన్న మధ్యన సినిమా వచ్చింది కదా, ప్రియదర్శిని సినిమా హీరోగా చేసినటువంటిది, లాయర్గా చేసినటువంటిది, చాలా బాగా సక్సెస్ అయినటువంటి సినిమా కూడా. 17 ఏళ్ల అమ్మాయితో ఏది కుర్రోడు ప్రేమలో పడితే అమ్మాయి కేసు పెట్టడం, మన శివాజీ గారు కూడా దాంట్లో నటించినటువంటి కేసు ఉంది కదా. అట్లాంటిది యాజ్ పర్ నామ్స్ అబ్బాయికి పోక్సో కేసు అరెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా పోక్సో కేసే పెడితే ఇప్పుడు అబ్బాయి ఇష్టపూర్వకంగానే సంసారం చేశాడు కాబట్టి మైనర్ అయినా సరే అది వర్తించదంటూ తాజాగా ఆమెకి బెయిల్ ఇవ్వడం అన్నటువంటిది సంచలనమైంది. రాబోయే రోజుల్లో దీన్ని సవాల్ చేస్తూ ముందుకెళ్లాలా లేకపోతే అది వాళ్ళ వ్యక్తిగత కేసుగా వదిలేయాలా అన్నది ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది.